ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్నాక తొలిసారి బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు ఆయన నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్ భాస్కర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గత నెల 22న నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అయితే వార్త తెలిసిన వెంటనే భాస్కర్ రావు కుమారుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్లో పరామర్శించారు. ఇక తాజాగా ఆరోగ్యం కుదురుపట్టడంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం ఆయన నేరుగా సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సాధారణ స్థితిలో కనిపించడంతో జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.